ఎర్ర తోటకూర అండి. ఎర్ర తోటకూరను దాంట్లో కాంబినేషన్ అయితే చపాతీలు చేసామండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఇప్పుడే తింటున్నారు. ఏంటి బేబీ, ఏం తింటున్నావు? చపాతీ తింటున్నావా? ఎలా ఉంది? బాగుందా? బాగుందా నాన్న? కర్రీ ఎలా ఉంది? బాగుందా? నువ్వు తిన్నవా? హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మా అత్తయ్య గారి చేతుల మీద నుంచి అయితే ఇది ఎర్ర తోటకూర అంట అండి. ఈ కర్రీ అయితే చేస్తా ఉంటుంది. నాకైతే నిజం చెప్తున్నాను, నాకు చాలా ఇష్టమే ఉండదండి అసలు. కానీ ఈరోజు మా అత్తయ్య చేసిద్దంట. ఎలా చేసిద్దో కూడా చూద్దాం. ఏంటి అత్తయ్య? తోటకూరమ్మా, తోటకూర మంచిగా ఉంటుంది. లేత తోటకూర మంచిగా ఉంటుంది. చేసినాక తిన్నాక అప్పుడు చెప్పుదు కానీ మంచిగా ఉంటుంది తోటకూర. మా అత్తయ్య నాతో ఛాలెంజ్ చేస్తుంది. మరి చూద్దాం ఏం చేయాలో. వాటిలో ఒక్కటే టమాటా వేస్తా, ఉల్లిగడ్డలు మరిన్ని వేస్తా, అది మగ్గినాక తోటకూర వేసి మూత పెడతా. దానిపైన సరే, మరి ఇప్పుడు మొదలు స్టార్ట్ చేద్దాం. మరి మనం కానీ మరి స్టార్ట్ చే ముందైతే స్టవ్ ముట్టించుకోవాలి. ఆయిల్ 2 చిట్లు వేస్తున్నా. చూడు, 2 చిట్లు అయితే ఆయిల్ వేసుకోవాలి అత్తయ్య. 2 చిట్లు వేయాలమ్మా, మంచిగా ఉండదు కూర. ఇది నూనె కూర అనమాట. నూనెలో మగ్గాల. సరే, నూనెలో మగ్గితే బాగుంటది అనమాట. సరే సరే. కానీ నూనె వేడి వచ్చినాక ఉల్లిపాయలు వేయాల. ఓకే. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయాల మంచిగా వేడి వచ్చినాక. ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గాలంటావు. మంచిగా మగ్గాలి, ఎర్రగా మగ్గాల. కరివేపాకు వేయాలి, పసుపు వేయాల. అవి మంచిగా మగ్గాల అత్తయ్య. ఇప్పుడైతే ఎవరు స్పీచ్ ఇస్తున్నాను. ఓకే, పచ్చిమిర్చి అత్తయ్య. ఈరోజు మావయ్య జగైపేట పిల్లల కాడికి వెళ్ళిందమ్మా 10 కాడికి. అవునా? బాబు వచ్చాక ఎంత టైం అవుతూ అన్నం తిన్నడో తినలేదో పడుతుందా. నేనే అమ్మాయి కాడికి పోయినా. బాబు వెళ్ళేటప్పుడు వచ్చిండు కానీ, పనికి వెళ్ళిండు కానీ చెప్పిండు జాగ్రత్తలు అయ్యాని చెప్పిన. అన్నం తినేటప్పుడు చూడలేదు నేను. మగ్గాయా అత్తయ్య? మగ్గలేదమ్మా, మగ్గలే. ఇంకా మగ్గాల? మగ్గాల, ఎర్రగా మగ్గాల. మాడకుండా ఎక్కువ ఉడకకుండా చూసుకో. కరివేపాకు వేయాలి అత్తయ్య? కరివేపాకు వేసుకోవాలమ్మా. దానిపైన పసుపు వేయాలి, పసుపు పైన జీలకర్ర వేయాలి. ఇవాళ టేస్ట్ చూస్తా, తర్వాత నేను నేర్చుకుంటా. నాకైతే ఇది చేయటం రాదు, అందుకే మా అత్తయ్యతో చేపిస్తున్నా ఈరోజు. అంటే ఎప్పుడు తినను కూడా తినలేదు అసలు. నాకు ఎట్లుంటుందో ముందే భయం అవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండాలేమో నేను. టమాటాలు వేసుకోవాలా నెక్స్ట్? ఆ టమాటాలు ఇక ముక్కలు ముక్కలుగా ఉండాలి అత్తయ్య? అవునా? మంచిగా మెత్తగా ఉడకాలి అవి. టమాటాలు వేసిన తర్వాత మంచిగా ఎట్ట కలవ తిప్పుకోవాలా? అవునా?
కొంచెం ఉప్పు చల్లాలమ్మా. ఉప్పు వేసుకుంటే మంచిగా ముక్కలు గుజ్జుగా అయింది, ఏమంటుంది అనమాట. అత్తయ్య టమాటాలు మగ్గాయా? మగ్గినాయి అమ్మా, మగ్గినాయి, బాగా మగ్గినాయి. కడిగావా మరి అది ఆకు శుభ్రంగా? కడిగా, శుభ్రంగా చేసుకుని వచ్చిన తాలింపు లేకున్నా అది మగ్గినాక ఇది మగ్గాలి మళ్ళీ. ఏమో మరి ఇవాళైతే ఇది తినాలంట. బాగుంటాయి అండి, ఒక్కోసారి అనుకోకుండా ఇట్లా తిన్నాయే టేస్ట్ అనిపిస్తాయి అండి. మనకు తెలియని తింటే ఇంకా టేస్ట్ అనిపిస్తాయి. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే ఎప్పుడు నేను తినలేదు, కానీ ఈరోజైతే మా అత్తయ్య నాతోనైతే తినిపిస్తా, నేను మస్తు ఉంటుంది చూడు నువ్వు ఎలా ఉంటుందో అని అంటుంది. రెడీ అవుతుంది మరి, చూద్దాం. అత్తయ్య మొత్తం వేసే మరి. అవునా? అలా తిరగదు, అన్ని కొంచెం వస్తే అది మొక్కతుంటే చేయొచ్చు అట్లా. రేపు పండగ. దేవుడు రంగు చేసినట్టే ఉంది, దేవుడు రంగు చేసి పంపించింది. నిజంగా అండి, అసలు నేనైతే పుట్టిన కానుండి ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం ఇవాళ చూడటమే ఇదైతే. అంటే సుక్క కూర అంటే ఉంటుంది కదా, అది గ్రీన్ కలర్ది, అది తెలుసులే కానీ ఎర్ర సుక్క కూర అంటే తెలియదు. తోటకూర, ఇది బచ్చల కూర. తోటకూర, తోటకూర అంటండి, నాకు తెలియదు, అందుకే నేను అన్నాను. రెడీ అయిపోతుంది ఇక. మరి ఇక అట్ట తింటవేనా? మగ్గినాక కొంచెం మగ్గినాక కారం వేయాల. కారపొడి వేసినాక మంచిగా ఇంకా మగ్గాల, బాగా మగ్గాల, దగ్గరకు రావాల కూర. అప్పుడు రుచి వస్తుంది, మంచిగా ఉండదు, బాగుంటది అంట. మరి ఇప్పుడు ఆకు ఎర్రగా ఉంది కదా, ఇప్పుడు కర్రీ కూడా ఆ కలరే వచ్చిద్దా? వెళ్ళిపోతుంది కూర కూడా. అవునా? ఇప్పుడు బీట్రూట్ లాగా ఉంటుందో ఏమో అన్నం తినేటప్పుడు. బీట్రూట్ కర్రీ చేస్తారు కదా. మా అత్తయ్య అయితే ఇప్పుడు నేను రుచి చూపిస్తా అంటుంది. అది రెడీ అయిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. అత్తయ్య ఆకుకూరలు అయితే ఎమ్మటే మగ్గుతాయి కదా, ఎమ్మటే కర్రీ కూడా ఎమ్మటే అయిద్ది. ఇలాంటి ఆకుకూరలు వేసుకొని తింటే బ్లడ్ పెరిగిద్ది, ఆరోగ్యానికి కూడా మంచిది. రోజు తినొచ్చండి, తప్పే లేదు. ఇంకోటి ఏదో ఇంకో కూర ఏదో పొలాలలో వస్తుంది అంటారు, అదేంటది? అది సిరుకూర. సిరుకూర అది? అవునా? మా అత్తయ్యకి ఆకుకూరలు అన్నీ తెలుసు, ఎందుకంటే చేసి ఉంది కదా, అందుకే తెలుసు. నాకేది తెలియదు ఇక. అంటే అత్తయ్యనే అడుగుతా, ఇదేం కర్రీ, ఇదేం కూర, ఇది ఆకు, ఈ ఆకు పేరేంటి అని అడుగుతా. నాకు తెలియదు ఇవన్నీ. తోటకూర బాగుంటుంది, సిరుకూర బాగుంటుంది, బచ్చల కూర బాగుంటుంది, పాలకూర బాగుంటుంది, కూర బాగుంటుంది. పప్పులో వేసుకున్నా బాగుంటుంది, పప్పులో సిగురేసి చూడు మస్తు ఉంటుంది, నిజంగా బాగుంటుంది. పప్పుని, కందిపప్పుని ఎలా మారవాలంటే సిగురేసి చేయాల. కందిపప్పుని ఒకటి, మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి, బచ్చల కూర వేసింది పప్పు ఒకటి, దోసకాయ వేసింది ఒకటి, టమాటా వేసింది ఒకటి. కందిపప్పు ఎన్ని రకాల మలవాలంటే అన్ని రకాల మలవాలి. అప్పుడు అసలు వదిలిపెట్టదు, రోజు తినవచ్చు, రోజు ఒక తీరుగా అట్లా వెరైటీ వెరైటీ చేసుకొని తినాలన్నమాట. కందిపప్పుని చెప్పినవన్నీ కందిపప్పులు ఉపయోగపడేవి. అవునా? చివరికి ములక్కాయ, సొరకాయ కందిపప్పులు వేసుకొని, ఒక టమాటా వేసుకొని, కందిపప్పు లాస్ట్కి చారా సాంబార్ అలాగ చేసుకోవాలా, ఎంత బాగుంటుందో. ములక్కాయ వేసింది ఎంత బాగుంటుందో, ములక్కాయ సొరకాయ, అది ఇంకా ఎంత బాగుంటుందో. పెళ్ళిళ్ళు కాడ చేస్తారు సాంబార్, అలా వస్తుంది. పైసల కాడ చేసిన కూరలాగా ఉంటాయి అన్నమాట. మన ఇంట్లో కూడా అన్ని లెక్కంటే వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. మిరపకాయలకి రేటు పెరిగిందంటే ఏంటయ్యా?
అంటే ఈ సంవత్సరం వానలు ఎక్కువ రావటం వల్ల ఏంది రేట్లు పెరిగినాయి అంటే మొన్నటిదాకా 120 అన్నారమ్మా, ఇప్పుడు 150 అంటున్నారు ఎండు మిరపకాయలకి. పొద్దున్న తీసుకోవటానికి అడిగితే 150 రూపాయలు అన్నారు మిరపకాయలు. రోజు జొన్నలు పెసలకు కిలో అన్నారు, రోజు బొబ్బర్లు అన్నారా. ఒక్కరోజు కందులు ఉండాలా, నీకు అన్ని రుచులు తీపియాలా. పిల్లలకి నీకు చూపిస్తే నువ్వు పిల్లలు చేసి పెట్టుకుంటావు. అవును, ఇవన్నీ కూడా మంచిదే ఆరోగ్యానికి. అంత మంచిగా అమ్మా. ఉలవలు అయితే జొన్నలు, ఉలవలు, కందులు, జొన్నలు, 5 జొన్నలు పెసలు వండితే ఎంత బాగుంటాయో. ఈ బొబ్బర్ల మేనకంటే ఈ ఉలవలు గుగ్గీలు ఎంత బాగుంటాయి. ఉలవలు చారు కూడా చేస్తారు కదా. అన్నీ చేసుకొని తినాలమ్మా. ఇది ఏంటంటే జొన్న ఈ పంటలు మంచిగా ఉంటాయి అన్నమాట. కారం చూడమ్మా, ఒక చెంచాడే తోటకూరలో మంట, ఒక చెంచాడే ఎక్కువ. ఆకుకూరలో ఏదైనా కానీ ఆకుకూరలకి కారమైన ఉప్పు అయినా తక్కువే వేసుకోవాలండి. మంచిగా ఉంటుంది అన్నమాట. కారం అయితే రుచి వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిద్ది? రుచి వెళ్ళిపోద్దమ్మా, రుచి ఉండదు. ఎవరు వెళ్ళిద్దా అత్తయ్య? చిరునగలు వెళ్ళొచ్చిద్దా? టేస్ట్ అంటే మనకు అర్థం కాకుండా అయిపోద్ది అనమాట. కొంచెం కారం ఉప్పు వేసుకుంటే మంచిగా మంచి రుచిగా తెలుస్తుంది. తెలిసిపోద్ది అనమాట. ఏంటి అత్తయ్య ఏదో అన్నావు? ఉప్పు వేయాల. కారం ఎంత పడ్డది ఉప్పే చెప్పింది. తక్కువ పడదే ఎక్కువ పడదే నేర్చుడు అన్ని నేర్చుడు అని ఉప్పు రుచి కారణాలు తెచ్చేది ఉప్పే. కారం వేసినా ఏం అర్థం కాదు. ఉప్పు వేసినా అల్లే ఎంత కారం పడ్డది ఉప్పు చెప్పింది మనకి. రుచి చెప్పింది ఉప్పే, రుచి చేసేది ఉప్పే. అసలు ఇవాళ మత్తయితే ముచ్చట్లు పెట్టుకుంటా కర్రీ అయితే చేపిస్తున్నా మాయలో పడేసి. ఇప్పుడు చూసేసే కొంచెం అంత కారం ఉప్పు ఉందో కారం ఉందో లేదు చూడు. సరే అత్తమ్మ. చూడు లేకపోయింది. టేస్ట్ చూద్దాం. సరిపోయింది అత్తమ్మ. అన్ని సరిపోయినాయి అత్తమ్మ, సరిపోయినాయి. అసలు మళ్ళీ మనం చేసేవాడు తిరుగులేదు. మన దేవుడు మన పచ్చానట్టుడు. ఏ కూరలైనా ఉప్పు వేసుకుని అన్ని వేసుకుని ఉప్పు వేస్తేనే నువ్వు జీలకర్ర వేసిరా, పసుపు వేసిరా, కారం వేసిరా ఇవన్నీ వస్తుంది. ఉప్పు వేసినాక దేంట్లో కథ మత మలయాళం వస్తుంది. అసలు మన నోట్లో పోయినా కొంచెం మన ఉప్పే చెప్పింది. అంత బాగుండదు. మొదటి నుంచి ఉన్నది ఉప్పే కదా. ఏమంటే ఈ మధ్యనే కాలు నొప్పులు అంటున్నారు ఉప్పు తింటే. ఉప్పు త్వరకొల్లు ఎప్పుడు అన్నం లేస్తారు ఉప్పు. అవునా? ఎప్పుడు మనకు ఉప్పు లేదు జీవితం గడవదు అసలు. ఏమో అంటున్నారు మరి, అది అంటే తెలియదులే గాని కాలు నొప్పులు లేస్తే అంటున్నారు. ఉప్పు వేసుకోవాలా ఇదే అన్నిట్లకి ఇదే. ఉప్పు లేదు జీవితం ఎత్తగడుతుంది. ఉప్పు తింటు కాదంటే అమ్మో అని భయపడుతున్నారు జనం. అత్తయ్య కర్రీ రెడీగా? రెడీ. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా ఐడియాస్ వస్తుంటే షేర్ చేయండి అండి. లైట్ చేయండి అండి. మంచిగా చూడండి అండి. ఈ కూరని మంచిగా చూడండి. ఇప్పుడే 5 సంవత్సరాలకి 45 ఏళ్ళకి ఎర్రకూర ఇది సిరికూర కొడుకు తెచ్చిండు. అదే సిరికూర అనేది తోటకూర తెచ్చిండు కొడుకు కుమారుడు తెచ్చి ఈ కూర నేను ఈరోజు చేశా. నా కొడుకు తెలియదు, నా కొడుకు ఎవరో చెప్పితే తీసుకొచ్చింది, నేను చూడలే. ఓకే అండి, మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి అండి. ఓకే అండి, బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్. అత్తయ్య బాయ్ చెప్పుకో. బాయ్. ఇదైతే కర్రీ అండి, చపాతీలు అండి. ఈ చపాతీలు అయితే జొన్న పిండి, రాగి పిండి, గోధుమ పిండి ఇవన్నీ కలిపి అయితే మంచిగా రౌండ్గా చేసి చపాతీలు అయితే రెడీ చేశానండి. బేబీ ఏం చేస్తున్నావు? మా ఇంట్లో చిన్న ఇలక పిల్ల ఉంది తెలుసా నీకు? ఎవరు? నువ్వే కదా.
ఇవి అయితే రెడీ చేశాను. చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటాయండి. ఇవి ఎమ్మటే చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి మంచిగా కాంబినేషన్ నచ్చితే మంచిగా చాలా తింటారండి. మా పిల్లలకి అయితే ఇలా ఇష్టమని ఇలా అయితే చేశాను. మా అత్తయ్యతోనే తోటకూర ఇదైతే చేపించానండి. ఈ చపాతీలు అయితే నేనే చేసి రెడీ చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్టీ ఎమ్మీగా ఉన్నాయండి. బాగున్నాయి.